రేయాన్, ఈ రోజు మళ్ళీ లేటుగా లేచావు. రేపు గనక లేపగానే లేకపోతే 2 తగిలిస్తాను. లేదమ్మా 5 మినిట్సే కదా లేటుగా లెగిసాను. యమానే లేట్ చేసింది. రేయాన్, నా దగ్గర దెబ్బలు తింటావు. నన్ను బ్లేమ్ చేయకు, ఓకే? ఏమ్మా, గుడ్ గర్ల్ కదా. బస్సు వెళ్ళిపోయిందంటే నాన్న కూడా డ్రాప్ చేయలేరు. అరే రే, నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయాను. పర్వాలేదులే, నైట్ ఫోన్ చేసి గుడ్ నైట్ చెప్పుకుందాం, సరేనా? బాయ్ బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. ప్రతిరోజు నేను హాస్పిటల్కి వెళ్లేటప్పుడు తన గేట్లో నిలబడి నేను వెళ్లేది అలాగే చూస్తుంటుంది. నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నేనెవరని గుర్తుపట్టలేనట్టే చూస్తుంది. ఎందుకంటే తనకు మతిమరుపు ఎక్కువ ఉంటుంది. తర్వాత 2-3 రోజుల్లో తనంతలోనే నార్మల్ అయిపోతుంది. సర్దుకుంటుంది సార్. సరిపోతే చాలానే ఉంది. అమ్మ నాన్న ఇప్పట్లోనే చనిపోయారు. ఆ షాక్ లో నుండి రికవర్ అవుతుంటేనే మాకు ఈ యాక్సిడెంట్ అయ్యి రీతుకి ఈ కండిషన్. సార్ బాధపడకండి, హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు కదా. సార్ ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు? దాదాపు ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇదే మీకు ఫస్ట్ పోస్టింగ్ డాక్టర్? లేదు లేదు, కోయంబత్తూర్లో సెయింట్ మేరీస్ లో ఉన్నాను. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బోర్ సార్. సార్ రేపు మీరు ఫ్రీగా ఉంటే ఐఎంఏలో మీట్ అవుదామా? అయ్యో లేదు, దొరికే ఒక సండే మాత్రమే నేను నా ఫార్మ్ హౌస్ కి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి పండ్లు కూరగాయలు తీసుకొస్తాము. మందులేమి వాడము కాబట్టి త్వరగా పాడైపోతాయి. అయితే మ్యామ్ మీరు పొద్దునే వెళ్ళిపోతారా? లేదు, రీతు అక్కడికి రాదు, నేనొక్కనే వెళ్తాను. 2వ మాస్ పూర్తయి తన ఇంటికెళ్లే లోపల తనని చూసుకోవడానికి మెయిడ్ వచ్చేస్తుంది. తర్వాత నేను వెళ్ళిపోతాను. సార్ట్ నాకున్న ఒకే వీకెండ్ రిలీఫ్. నాకు ఇంజెక్షన్ ఓ ఏంటమ్మా, ఎవరిక్కడ ఏడుస్తున్నారు? సార్ ఇంజెక్షన్ వేయనివ్వలేదు. ఏమైంది? ప్లీజ్ వద్దు. భయంగా ఉందా? సరే వద్దు, ఇటివ్వండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. సిస్టర్ కొంచెం జరగండి. ఇదిగో. నీ పేరేంటి బంగారం? అలంకృత. అలంకృత, ఎంత అందమైన పేరు. డాక్టర్ అంకుల్, నీకు ఫీవర్ ఉందని చెక్ చేయనా? ఊపిరి పీలుసుకో. ఇంకొకసారి. ఓకే, నీకు ఫీవర్ ఏం లేదు కదా, మరి ఎందుకు సిస్టర్ ఇంజెక్షన్ ఏమన్నారు? మనం ఒకటి చేద్దామా? ఆ టైగర్ ఉంది కదా, ఆ టైగర్ ని సిస్టర్ ని గట్టిగా కొరకమందామా? ఆ టైగర్ తి పాపమంతా ఏం కాదు. ఇప్పుడు ఒకటి చేద్దాం, ఆవుని కూడా కొరకమందామా? ఆ ఆవుని తీసుకో, అందుకో. అది వద్దా? బాగుందా? ఓకే, అంతే, అయిపోయింది. హైఫై ఇవ్వు. అది ఓపీలో చాలా మంది ఉన్నారా? లేదు సార్, కొంతమంది ఉన్నారు. 6. అయితే ఒక 2 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా? డాక్టర్ మేడం ఎలా ఉన్నారు? పూర్తిగా ఓకే అని చెప్పలేము, కానీ నేను తనకు తోడుగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. కొన్ని సమయాల్లో నాకు ఈ ఉద్యోగం వదిలేసి తనతోనే ఉండాలనిపిస్తుంది. డాక్టర్, నేను పేషెంట్ పెంచుకోరు. మీకెప్పుడు సారీ కదా కట్ చేస్తారు. ఇలా చూడండి, ఇంతవరకు పెంచుకుని బ్యూటీ పార్లర్ లో కట్ చేసుకోండి, అప్పుడు అందంగా ఉంటుంది. అవును కదా. అవునక్క. అక్క వెళ్దాం, బిజ్జు వచ్చాడు. ఏంటి బిజ్జు, సిగరెట్ తాగి సచ్చేలా ఉన్నావు? నీతో సంసారం చేయడం కంటే చావు మేలు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం వచ్చేసారా? ఈ రోజు రాకపోతే నేనే ఫోన్ చేసి ఉంటాను. రిసార్ట్ నుంచి నిన్న కూడా కాల్ వచ్చింది. ఈసారి కూడా 3000 ఇచ్చారు. మేడం, వ్యాపారం కొంచెం డల్ గా ఉంది. రిసార్ట్ నుంచి కాల్ వచ్చిందని చెప్పారు.
అక్క మీ ఫోటోకి మంచి డిమాండ్ ఉంది కానీ డబ్బుల విషయంలో వీడు మనల్ని మోసం చేస్తున్నాడక్క. ఎప్పుడు 3,000కు మించి ఇవ్వట్లేదక్క. అలా ఏం ఉండదులే. నీకు తెలియట్లేదక్క, వాడు మోసగాళ్ళ ఉన్నాడు. ఏంటక్క ఆలోచిస్తున్నారు? అది కాదు రమా, నేను పెయింటింగ్ చేసేవన్నీ ఎవరు అంత డబ్బిచ్చి తీసుకుంటున్నారని ఆలోచిస్తున్నాను. ఈసారి దుంపలు బాగా పెరిగాయి సార్. ఇదంతా ఈ మట్టి మహిమే అన్నావు. మేరీ, మీ అమ్మకి ఎలా ఉంది? ఆవిడికి ఒంట్లో ఏం బాలేదు సార్. బాగా చురుగ్గా ఉండేవారు సార్. ఆ ప్రార్థనకి వెళ్లారు. ఆ తర్వాత అంతా అయిపోయింది. చివర అమ్మని చూడాలని చెప్పింది. పోయిన వారమే కదా వెళ్ళావు. ఎంతైనా కన్న తల్లి కదా సార్. దే, ఫ్రెష్ అయిన మిరియాలు నూరేసాను సార్. ఒక గ్లాస్ పోయినా? మీ ఇష్టం సార్. ఏంటన్నా బయలుదేరదామా? బయలుదేరుదాం సార్. ఆ మిరియాలని మంచిగా ఎండనివ్వండి. ఖచ్చితంగా సార్. వచ్చే వారం చూద్దాం. సరే సార్. సరే. చాలాసేపు అయింది, అందుకని మిమ్మల్ని పిలిచా. ఇప్పుడు ప్రేయర్ చెప్పేసి నిద్రపో. ఇంకా ఇద్దరు నిద్రపోలేదు. పెద్దయ్యాక ఏమవుతామని డిస్కషన్ లో ఉన్నారు. ఒక నిర్ణయానికి వచ్చారా లేదా? ఏమీ లేదు. పైలడి హ్మ్. నాన్నని చూసేమో డాక్టర్ అస్సలు అవ్వనని అంటున్నారు. డాక్టర్ అవటంలో ఏం సమస్య ఉంది? ఏ సమస్య లేదు. హ్మ్? డాక్టర్ కూడా వయసు అయిపోతుంది, తెలుస్తుందా? నాకు వయసు అయిందంటున్నావా? హ్మ్. అది రాంగ్ అని ఇప్పుడు ప్రూవ్ చేసి చూపించాలా? హ్మ్? ఏమైంది? ఏదైనా కల కన్నావా? మీ గురించి, పిల్లల గురించే దిగులుగా ఉంది. ఇలా ఒంటరిగా ఉన్న ఇళ్లలోనే దొంగలు పడుతున్నారు. నేను న్యూస్ లో చూశానండి. అలాగా? అయితే ఒకటి చేద్దాం. ఇక్కడ సీసీటీవీ సెక్యూరిటీ కెమెరాలు పెడదాం. రోజంతా ఇక్కడ నువ్వు రమ్మని కదా ఉంటున్నారు. హ్మ్? భయపడకు, పడుకో. ప్రేయర్ చెప్పి పడుకో.
మ్యామ్ కి ఏమైంది సార్? ఇంతమందిని ఒకేసారి చూసి భయపడింది. షీస్ ఓకే నౌ. మేము కూడా ఆవిడని చూసి భయపడ్డా. సార్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సెక్యూరిటీ సిస్టమ్ ని విత్ ఇన్ 2 days మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, నాకు ఆ బిల్లు పంపించండి. షూర్ సార్. పెద్దగా ఏమీ లేదు, డ్రెస్సింగ్ చేస్తే సరిపోతుంది. వద్దు, తను చూస్తే భయపడుతుంది. అందుకే ఆ రోజు కూడా డ్రెస్సింగ్ చేసుకోలేదు. పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇవ్వలేదా? దొంగోడు ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్లలేదే. ఇప్పుడు అనవసరంగా కంప్లైంట్ ఇచ్చేందుకు సమస్యలో పడాలి నేను. ఆ, అది కూడా కరెక్టే. మేడం ఎలా ఉన్నారు? తను ఇంకా కొంచెం షాక్ లోనే ఉంది. అదర్వైజ్ షీస్ ఫైన్. కొన్ని రోజులుగా కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది మంచి విషయం కదా. ఎస్. రాయస్, మన కారు ఒక చిన్న రిపేర్ సర్వీస్ సెంటర్లో ఇచ్చాను. ఏమైంది? ఏమవ్వలేదు, ఊరికే సర్వీస్ కోసమే ఇచ్చాను. అక్క వెళ్తున్నాను. ఓట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. సరే. మన కారు ఒక చిన్న రిపేర్ సర్వీస్ సెంటర్లో ఇచ్చాను. ఏమైంది? ఊరికే సర్వీస్ కోసమే ఇచ్చాను. అక్క, పిల్లలు వచ్చేసారా? లేదు, ఇది మధ్యాహ్నం కదా. తల నొప్పిగా ఉందా? నేను వెళ్ళి మీకు కాఫీ తెస్తాను. తెలంగాణ పొలిటికల్ మినిస్టర్ ఇంకా హైదరాబాద్ నగరంలో ఉన్న పోలీస్ కార్తికేయన్ వారి కూతురు కొద్ది రోజులుగా కనపడలేదు. కుటికాయం మరియం కాలేజ్ ఆ టీవీలో చూపిస్తున్న అమ్మాయిని నేను చూశాను. పొద్దుట కాలేజీకి వెళ్లే సమయంలో నాకు బాగా ఈ అమ్మాయి గుర్తుంది. ఈ అమ్మాయి నాకు కనిపించకుండా తెలుసు. పోయింది. అందువల్ల పోలీసులు ఈ అమ్మాయితో తనని మాట్లాడారు తీవ్రంగా కూడా. వెతుకుతున్నారు. అదేం అసలు లేదక్క, వివరాలు మనం ఏంటి మార్కెట్ అనేది వెళ్ళినప్పుడు ఇప్పటి పోలీసు వరకు అతను ఎవరికీ ఒక అమ్మాయి తెలియదు. ఫోటో తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఆందోళన కనిపిస్తే పడుతున్నారు. చెప్పమని చెప్పారు కదా. ఫోటో ఏదైనా ఉంటే వాళ్ళు నన్ను అడిగారా? మీకే చెప్పారక్క. మీరు కాఫీ తాగి వెళ్ళి స్నానానికి వెళ్ళండి. రండి, లేవండి. ఎలాంటి డీటెయిల్స్ రండి అక్క, దక్కలేదు. లేవండి. కానీ కొద్ది సమయంలోనే వివరాలు ఏమిటో మనకి తెలియంగానే అప్పుడు నేను నేనేం మీకు చెప్పాను? అందజేస్తాను. మీకు అందులో తెలీదని మీరు ఎవరైనా చెప్పారు. ఆ అమ్మాయిని చూసినట్లయితే కింద ఉండ ఈ కాంటాక్ట్ నంబర్స్ కి కాల్ చేయొచ్చు. నెల్లూరు పోలీస్ మిస్టర్ కార్తికేయన్ గారి కూతురు ఛాయా కార్తికేయన్ కనిపించడం తెలిసింది. కేరళలో ఉన్న కుట్టికానం మరియన్ కాలేజ్ లో అమ్మాయి తన నాకు BBA బాగా ఫైనల్ తెలుసు. ఇయర్ చదువుతోంది. కానీ ఎక్కడెక్క పోయింది? నాకు వెతడానికి చోటే లేదు. ఎంత పని జరిగింది. అది రోయిస్ నాకు కొనిచ్చిన బ్రేస్లెట్.
ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? రోయిస్ లంచ్ తిన్నావా? లేదే. లంచ్ కు ఒక సర్ప్రైజ్ ఏమైనా? ఓ ప్లీజ్. అయితే రా మరి. రాయ్స్ థామస్, నేనే. నేను ఎస్హెచ్ఓ సురేష్ రాజన్. ఆయన గుడ్ మార్నింగ్ డాక్టర్. తుని ఏసీపీని. మార్నింగ్ సార్. ఈవిడ తెలుసా? తెలుసు సార్, షీఈ్ మై వైఫ్. ఓ, ఇది మీ సొంత ఇల్లా? లేదు, కిరాయి ఇల్లే. ఎన్నేళ్లుగా ఇక్కడున్నారు? అది ఒక 5-6 సంవత్సరాలు ఉంటుంది. 5, 6? 5. డాక్టర్, మీ వైఫ్ ని పిలుస్తారా? విషయం ఏంటి సార్? అది తెలిస్తేనే వైఫ్ను పిలుస్తారా? నేను డేవిడ్ కౌశి, తుని ఏసీపీని. ఈ ఫోటోలో ఉన్నది మీరేగా? అవును, ఇది నేనే. ఇదెక్కడా? అది మీరే కదా చెప్పాలి. మీకు తెలిసిన వాళ్ళు మరీన్ కాలేజీలో చదువుతున్నారా? లేదే. మరెవరిని చూడడానికి మరీన్ కాలేజ్ హాస్టల్లో నుంచున్నారు? నేనా? మీరు అక్కడున్న ఫోటోనే సార్ ఇప్పుడు మీకు చూపించారు. సురేష్, మొహం మీదేంటి గాయం? తను జారి కింద పడిపోయింది. ఈ అమ్మాయి తెలుసా? ఎక్కడో చూసినట్టుంది, గుర్తు రావటం లేదు. గత కొన్ని రోజులుగా ఈ అమ్మాయి కనిపించట్లేదు. మీరు చివరిసారిగా ఈ అమ్మాయిని ఎక్కడ చూశారు? మేడం, మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లీజ్ మీరు ఒక సెకండ్ మీరు బయటకు వస్తారా? సురేష్, ఆ సీసీటీవీ ఫుటేజ్ ని కాపీ చేయి. సార్, గత 8 సంవత్సరాలుగా కోట్టయంలో ఉన్న సైకియాట్రిస్ట్ డాక్టర్ మను ఫిలిప్ పేషెంట్ గా ఉంది. మీరు ఏమడిగినా తను ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. సారీ డాక్టర్. తుని టీఎంకే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కార్తికేయన్ కూతురు మిస్ అయిన ఈ అమ్మాయి కొంచెం హై ప్రొఫైల్ కేస్. ఆ ప్రెషర్లో ఉన్నాం మేము. డాక్టర్, రేపు మీ వైఫ్ ని తీసుకుని పోలీస్ క్లబ్కి వస్తారా? ఏం లేదు, విల్ జస్ట్ హ్యావ్ ఎ చాట్. ఓకే సార్, విజువల్స్ మొత్తం కాపీ చేశాను. ఓకే, మరైతే సరే. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. డాక్టర్, రేపు వచ్చేటప్పుడు మీ వైఫ్ మెడికల్ రిపోర్ట్స్ కూడా తీసుకురావాలి. షూర్. ఓకే.
సార్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి. మేడం మీరు రండి. ప్లీజ్ సిట్. నేను డేవిడ్ కౌశి. మరీన్ కాలేజ్ హాస్టల్ కాంపౌండ్ లో ఎందుకు నుంచున్నారు అన్నది మీకు గుర్తొచ్చిందా? ఓ సారీ, కాఫీ తాగండి. నువ్వు ఏ జ్ఞాపకంలో రమ పేరు చెప్పావు? నీకున్న ఒకే తోడు తన పేరెందుకు పోలీసులో చెప్పావు? ఈ ఛాయ అనే అమ్మాయి నీకెలా తెలుసు? అసలు నువ్వు ఏం చేస్తున్నావని తెలిసే చేస్తున్నావా? 1000 సార్లు చెప్పాను నీకు గుర్తులేని విషయాలు ఏవి చెప్పొద్దని. నీకు ఒంట్లో బాగాలేదని నీకు తెలుసు కదా. హలో డాక్టర్, ఇది పోలీస్ క్లబ్, మీ ఇల్లు కాదు. సార్ సురేష్ ఆజన్ సార్. నేనే. నువ్వు ఇక్కడ కూర్చో. రేమా నువ్వురా. సార్ మీరు చెప్పిన రోజే మా ఆయన కజిన్ వాళ్ళ పెళ్లి. ఒక రోజు ముందే మేము తిరుచూర్కి వెళ్ళాం. సార్ నేను చెప్పేది మీరు నమ్మకపోతే మా ఆయన బయటే ఉన్నారు. కావలిస్తే ఆయన పిలిచి అడగండి. నిన్న మమ్మల్ని చూస్తే ఎందుకు పారిపోయావు? నాకు పోలీసులు అంటేనే భయం సార్. మా అమ్మకి రమ్మకి అసలు పడదు. ముందు పెళ్లికి రాననే చెప్పింది. తాకట్టు పెట్టిన గాజులు విడిపించిచ్చాకే తను వచ్చింది. మా అమ్మ వాళ్ళ 3వ చెల్లెల కూతురు, మంగళం పిన్ని కూతురు, అంబులి పెళ్లి మాలాలో. ఇంతకు ముందు ఏం పని చేసేవాడివి? ముందు నుంచి బండేస్తే తోలుతున్నాను. సరే నువ్వు వెళ్ళు. సార్, ఆ యాక్సిడెంట్ తర్వాత తన జ్ఞాపక శక్తి, తన ప్రవర్తన అంతా మారిపోయాయి సార్. రీతుకి సహాయం చేయడానికి వచ్చిన అమ్మాయి 4 సంవత్సరాలైంది. రమ, బిజు ఇంకొందరిని తన ఏ కష్టం లేకుండా గుర్తుపట్టేస్తుంది. రోజు చూడని వాళ్ళని తను మర్చిపోతుంది. కొన్ని విషయాల్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అవ్వదు. కానీ తన ఆత్మతృప్తి కోసం కాల్పనిక కథలు చెప్తుంది. నాకు తెలిసినంత వరకు తన రమ పేరు కూడా అలాగే చెప్పుంటుంది అనుకుంటాను. మీ ఇంటికి దొంగొచ్చాడా? సీసీటీవీ ఫుటేజ్ లో చూశాను. అవును. మరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నారు? చిన్నవాడు ఏమీ దొంగతనం చేయలేదు, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు. డాక్టర్, నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మిస్సింగ్ కేసు విషయంగా పొలిటికల్ ప్రెషర్ మాకు చాలా ఎక్కువగా ఉంది. పోలీస్ దగ్గర ఉన్న ఒకే లీడ్ ఈ ఛాయ అనే ఆవిని మీ ఆవిడ ఫాలో చేసిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే. అది మాత్రం కాదు, మీ వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో మేము కన్విన్స్ అయ్యాం. కానీ దేన్ని కేర్లెస్ గా వదిలేయలేం. తన హెల్త్ కండిషన్ గురించి తెలియనందువల్లే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అలా అయితే ఓ పని చేద్దామా? తన ప్రాబ్లం గురించి బాగా తెలిసిన ఒక మంచి క్రిమినాలజిస్ట్ ని పిలిపించి ఎంక్వైరీ చేయమంటే ఓకేనా? ఓకే. ఈ రోజేనా సార్? లేదు, రేపు మార్నింగ్ 10ంటికి మీరిద్దరు ఇక్కడికి వచ్చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్లారు. ఇంట్లో హలో హలో విద్య, ఎలా ఉన్నావు? భోంచేసావా? ఏమైంది? ఎందుకు వాయిస్ డల్ గా ఉంది? నథింగ్, ఐమ్ ఓకే. నీ వాయిస్ వింటే తెలుస్తోంది. ఏంటో చెప్పు. లేదు విద్య, ఇక్కడ కేసే వచ్చి 4 రోజులైంది. ఒక్క లీడ్ కూడా దొరకలేదు. ఒకే ప్రెషర్ గా ఉంది. మైండ్ అసలు వర్క్ చేయట్లేదు. ఫుల్ కన్ఫ్యూషన్. నువ్వు స్మోక్ చేసావా? లేదు విద్య, నిజంగా చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే, అయితే ముందు వెళ్ళి నువ్వు స్మోక్ చేయి, అంతా సర్దుకుంటుంది. యు ఆర్ జోకింగ్ రైట్? టెన్షన్ లో నీకు అలాగే అనిపిస్తుంది. అలా అయితే నువ్వు ఫోన్ పెట్టు, నేను ఒక దమ్ము కొట్టొస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ విద్య. దమ్ముందా? సిగరెట్ ఉందా? ఇదిగోండి. థ్యాంక్ యూ.
మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? వైఫ్ మా కూతురు మాత్రమే. అమ్మాయి ఏం చేస్తుంది? కూతురు డిగ్రీ చదువుతోంది. 17-18 ఏళ్ల వయసు ఉంటుందిగా. ఈ ఆంధ్రాలో కానివ్వు లేదా ఇక్కడికి వచ్చిన వాళ్లలో కానివ్వు టూరిస్ట్ గా వచ్చి మిస్ అయిన అమ్మాయిల ఫోటోల్ని నువ్వు తీయగలవా? తీయచ్చు సార్, కానీ దానికి కాస్త టైం కావాలి. ఎందుకంటే దీపావళికి ఇక్కడికి వచ్చి వెళ్ళింది 2.5 లక్షల మంది టూరిస్టులు సార్. సురేష్, ఈ కుట్టికన్నంలో హ్యాపీ హెల్త్ సెంటర్ నడిపే ఒక సైకాలజిస్ట్ మీరా యశోదరావు తెలుసా? తెలుసు సార్, క్రిమినల్ సైకాలజిస్ట్ కదా. అవును, తనే. మనం తనని పిలవాలి. ఇంత ముందు కేసులో నాకు హెల్ప్ చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్నను చూసుకుంటూ ఏదో తక్కువ అవుతోంది. కదూ, నాకు అనిపించింది. తాలింపు వేయలేదు. అయ్యో, మర్చిపోయానమ్మా. ఒక 5 మినిట్స్ టైం ఇచ్చావంటే వెంటనే తాలింపు వేసిస్తాను. తాలింపు పర్వాలేదు గాని మాత్రలు మర్చిపోకండి. ఒకరోజు ఆర్ఫనేజ్ లో ఉన్నప్పుడు కాలుకు దెబ్బ తగిలితే హాస్పిటల్ కి వెళ్ళాం. అక్కడికే రాయిస్ ని కలిశాను. అక్కడ రాయిస్ వాళ్ళ అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే మదర్ కూడా ఒప్పుకున్నారు. కొన్ని రోజులుగా నేను వింత వింత పెయింటింగ్స్ చేస్తున్నట్టు రమా రాయిస్ మాట్లాడుకునేటప్పుడే నాకు అర్థమైంది. నేను పెయింటింగ్ చేసిన సన్ఫ్లవర్ పువ్వుల చెట్టును చూసి రోయిస్ నన్ను బాగా అప్రిషియేట్ చేశాడు. ఛాయా కార్తికేయన్ మిస్ అయినది నవంబర్ 11వ తేదీ. దాని ముందు వెనకాల ఆ అమ్మాయికి సంబంధించిన రికార్డింగ్స్ ఏమీ లేవే. ఒకవేళ నేను వాటిని రికార్డ్ చేసి ఉండను. ఛాయా బాగా తెలుసని చెప్పారు. అది కాకుండా ఛాయా హాస్టల్ ఏరియాలో ఛాయాని మీరు ఫాలో చేసిన సీసీటీవీ ఫుట్ నాకు తెలీదు. ప్రతిరోజు అన్ని వాయిస్ రికార్డింగ్ చేస్తారు కదా? లేదు, రోజూ చెయ్యను. మీరు డైరీ రాస్తారా రీతు? ముఖ్యమైనవి మాత్రమే రాస్తుంటాను. మీకు అసలు ఈ ఛాయ గురించి ఏమీ గుర్తుకు రావట్లేదా? ఆ అమ్మాయి కనిపించట్లేదన్న విషయం టీవీలో చూస్తే నాకు తెలిసింది. ఆ తర్వాతే మీరు సన్ఫ్లవర్ పెయింటింగ్ చేశారు కదా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అది మీరే కదా చెప్పాలి రీతు. నాకు గుర్తు రావటం లేదు సార్. మీరెందుకు ఎప్పుడు బోగన్ విలా మాత్రమే డ్రా చేస్తున్నారు? హిందూని కాబట్టి తెలీదు. ఎందుకని ఎన్నోసార్లు ఈ హాస్టల్ ముందు నుంచున్నారు? వై డిడ్ యు గో దేర్? నేను చాలా సార్లు అక్కడికి వెళ్ళాను. కరెక్ట్ గా చెప్పాలంటే 7 సార్లు. 7వసారి మాత్రమే మీరు ఛాయని ఫాలో చేశారు. ఈ చోట్ల మాత్రమే ఛాయా కార్తికేయని ప్రపంచం చివరిసారిగా చూసింది. ఎస్, మీరే రీతు. అది ఛాయా రమ మాట్లాడుకోవడం విన్నాను అన్నారు కదా. మీరు దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోగలరా? ఎనీథింగ్ యూ కెన్ థింక్ ఆఫ్, ఎనీ స్పెసిఫిక్ స్మెల్ ఆర్ సౌండ్? తను రమ కాదని ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే బిజు కజిన్ పెళ్ళని ఆ తర్వాత త్రిశూర్కి రమ బిజు వెళ్లారు. వాళ్లు పాలియాకర టోల్ ప్లాజా క్రాస్ చేసిన ఫోటో ఇది. ఓకే రితు, విల్ సీ లెటర్. టేక్ కేర్.
సార్ ఆ ఊర్లో పోలీసుల సమస్యనే మేము ఈ ఊరికి వచ్చి ఉంటున్నాం ఇప్పుడు. ఇక్కడే అదే ప్రాబ్లం అయితే మేము ఎక్కడికి వెళ్ళాలి? బిజు, అది రమ నీకు తన పరిస్థితి తెలుసు కదా. మాకు ఎలాంటి సమస్య వచ్చినా మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందే లేదు. ఆయన మమ్మల్ని ఏమడిగారో తెలుసా? సార్ తనకి మేడం చూస్తేనే భయం, నాకు పోలీసుని చూస్తేనే భయం. డబ్బులు పలుకుపడంతా మీకు ఉండొచ్చు, ఏ సమస్య అయినా మీరు తప్పించుకుంటారు. దయచేసి మీరు ఇంకెవరినైనా చూసుకోండి. ఇక మీదట అలా జరగదు బిజు. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా జరిగిపోయిందనుకో. రమ తనకు తోడుగా లేనందుకు తను చాలా కష్టపడుతుంది. రమాని చూసే ధైర్యం లేకే తన కారులోనే కూర్చుంది. నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా 2-3 రోజులు అవుతుంది. నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకో. ఇదిగో చూడండి సార్, మళ్ళీ ఇలాంటి సమస్య ఏది రాకూడదు. అలా ఏదైనా జరిగితే దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఇలా చూడండి, ఇక్కడ మెషర్మెంట్ చేయండి. ఇదిగో సార్ 6.5. బాగుంది కదా? బాగానే ఉంది. ఎక్కడి నుండి తీసుకొచ్చావు? ఆన్లైన్ లో. మన ఇంటి అడ్రస్ ఇచ్చాను. నేను ఆన్లైన్ లో ఒక వస్తువు కొనాలి. కొత్త బ్రేస్లెటే కదా? నా బ్రేస్లెట్ ఎక్కడా? అదే పోయింది కదక్కా. ఆ రోజు మనం అన్ని చోట్ల వెతికాం కదా. మీరు ఒక రోజు హాస్పిటల్ కి వెళ్లారు కదా, అక్కడే పోయి ఉంటుంది. అక్క, మనం ఇప్పటి వరకు కారులో వెతకలేదు. కార్లో? సార్ పికప్ ట్రక్ లోనే కదా ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఎంత వెతికినా దొరకలేదక్కా. ఆ రోజు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కార్ని సర్వీస్ కదా ఇచ్చారు. అది మీకు గుర్తుందా? ఒకవేళ అక్కడే పడిపోయి ఉంటుంది. చూద్దామా? బిజుని పిలువు. ఒకవేళ నేను ఏదైనా మర్చిపోతే నాకు గుర్తు చేయాలి, సరేనా? ఇంకా బ్రేస్లెట్ పోయిన విషయం రాయస్ కి తెలియకూడదు, ఓకేనా? అని బ్రాస్లెట్ కనిపించిన తర్వాత మిగతా పని. మేడం ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కెన్ ఐ హెల్ప్ యూ? అది చిన్న విషయం ఉంది. పోయిన వారం అక్క కార్ సర్వీస్ కి ఇచ్చినప్పుడు అందులో ఒక బ్రాస్లెట్ ఉంది. అది ఇప్పుడు కనిపించట్లేదు. కార్ సర్వీస్ చేసిన వాళ్ళు బ్రేస్లెట్ చూసారేమో అడుగుతారా? దానికి అవకాశం లేదు మేడం. అవకాశం ఉంది కాబట్టి వచ్చాం. సర్వీస్ చేసిన వాడిని అడగండి, అప్పుడు తెలుస్తుంది కదా. బిజు చూసి, సరేనా? లేదు మేడం, ఏమైంది వాళ్ళు చూడొచ్చు కదా. బండి వచ్చిన డేట్ చెప్తారా మేడం? పోయిన వారమే వచ్చినట్టుంది. డేట్ గుర్తుకు రావటం లేదు. అది పర్వాలేదు. బండి TN5AZ 6842. ఓనర్ రాయ్స్ థామస్. ఎస్. ఈ నెల ఈ కార్ ఇక్కడికి సర్వీస్ కి రాలేదు మేడం. 4 నెలల క్రితం రొటీన్ సర్వీస్ కోసం వచ్చింది. మనం వెళ్దామా? థ్యాంక్ యూ. వెల్కమ్. ఇవన్నీ నొప్పి కేసులే. నైట్ డ్యూటీయా? ఈ రోజు నైటు, నిన్న నైటు, రోజు నైటు, మంచు చలికి చిరాకొచ్చేసింది. సర్లే వదులు. ఆ రోజు ఒక రోజు డాక్టర్ రాయ్స్ తన భార్య ఎమర్జెన్సీని ఇక్కడికి వచ్చారు కదా. అది పోయిన వారం కదా? పోయిన వారం. ఏంటి సమస్య? మన రైతు అక్కడ రూమ్ లో ఉన్నారు సార్, నేను వెళ్తున్నాను. ఏమైంది?
మన కార్ నీకు సర్వీస్ కి ఎక్కడిచ్చావు? మనం రెగ్యులర్ గా ఇచ్చే ఇండస్ సర్వీస్ సెంటర్లోనే. కార్ అక్కడికి వెళ్ళలేదు. నువ్వెందుకలా అబద్ధాలు చెప్తున్నావు? అబద్ధం ఏం చెప్పట్లేదు. మన కార్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నందువల్లే అక్కడ ఇవ్వలేదు. పక్కనున్న ఒక లోకల్ వర్క్ షాప్ లోనే ఇచ్చాను. నేను కార్ డ్రైవ్ చేయనా? ఏంటి? కార్ డ్రైవ్ చేయడం నాకు వచ్చా రాదా అని అడుగుతున్నాను. తెలుసు. ఎలా తెలుస్తుంది? నాకు కార్ డ్రైవ్ చేయడం ఎలా తెలుసు? రీతు అరవకు. నీకు డ్రైవింగ్ వచ్చు. నేనే నీకు డ్రైవింగ్. వచ్చింది. హాస్టల్ ముందే చూసారా? అక్కడే అనుకుంటున్నాను. మీ ఇంట్లో పనిచేసిన రమాతో చూశానని చెప్పారు. అది ఒకవేళ రమ నాతో పాటే ఉండటం వల్లేమో. లుక్ రీతు, మీరు చెప్పే విషయాన్ని జీర్ణించుకోవడం మా వల్ల కావట్లేదు. ముందుగా ఛాయా కార్తికేయన్ని చూశాను అని చెప్పారు. ఆ తర్వాత రమాన్ చూశానని చెప్పారు. తర్వాత టీవీలో చూశానని చెప్పారు. ఈ తోడుగా రమా ఉందని చెప్తున్నారు. రీతు, మీరు కావాలని మిస్లీడ్ చేస్తున్నారని డౌట్ గా ఉంది. సురేష్, తన్ని వెళ్ళమని చెప్పు. తన హస్బెండ్ ని రమ్మని చెప్పు. సార్. మేడం రండి. కమ్ డాక్టర్. రీతు అసలేం దాస్తోంది రాయ్స్? తనకేమైనా గుర్తుంటేనే కదా దాచడానికి. అది కాదు, రీతుకి ఛాయకి ఏదో కనెక్షన్ ఉంది. మేబీ రీతు ఛాయని ఎక్కడైనా చూసిండొచ్చేమో. ఒకవేళ తనతో క్యాజువల్ గా ఎక్కడైనా మాట్లాడిండొచ్చు. నేను హాస్పిటల్కి వెళ్లిన తర్వాత రీతు రమన్ తీసుకుని షాపింగ్ చేయడానికి కోసం కాలేజ్ రోడ్ కి తీసుకువెళ్లేది. అలా వెళ్ళినప్పుడు ఛాయని చూసిండొచ్చు. కానీ ఇదంతా నిజం కాకపోయి ఉండొచ్చు. తన ఛాయని న్యూస్ లో చూసి స్వయంగా క్రియేట్ చేసుకున్న కన్ఫ్యూషన్స్ అయి ఉండొచ్చు. లిసన్ డాక్టర్, బట్టలు దూతున్నాను, పాత బట్టలు ఇవ్వండి. పిల్లల రూమ్ లో ఉన్న డ్రెస్ బెడ్షీట్స్ కూడా తీసుకురా. నేను ఇప్పుడే వస్తాను. రీతు లేదా? ఉన్నారు, పిలుస్తాను. వద్దొద్దు, అదేగా రూము. హలో. డాక్టర్ ఇంకా వర్క్ వెళ్ళదా? లేదు, పోలేదు. రీతు ఎక్కడా? రూమ్ లో ఉంది, పెయింటింగ్ చేస్తుంది. ఎందుకు ఈ రూమ్ కి పేరు? ఈ రూమ్ కి మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న మిగతా రూమ్లకి కూడా రీతు ఒక పేరు పెట్టింది. గా ఉంటుంది. ఆమెని నేను పిలవనా? వద్దు. ఒకవేళ తన మిమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు కూడా. తను ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పలేము. నేను డేవిడ్ కౌశి, తుని ఏసీపీని. రితు, మీ దగ్గర కొన్ని విషయాల్ని అడగాల్సి ఉంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా? మేడం, నోటుకొచ్చినవన్నీ చెప్పకండి, బాగా ఆలోచించి చెప్పండి. లేదు. ఎవరది? ఇతను ఖమ్మం తుని పక్కన ఒక నటోరియస్ క్రిమినల్. ఈజ్ డెడ్ నౌ. తర్వాత మీరు మీ బ్రేస్లెట్ కనిపించట్లేదని చెప్పారుగా? బ్రేస్లెటా? దిస్ వన్. బ్రేస్లెట్ నా చేతిలోనే ఉందిగా. అదేంటి అలా అడిగారు? నో, నథింగ్. పిల్లలు వచ్చేసారు, మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఇది ఆవిడ డైలీ రొటీనా? అవును. రీతు ఉండే లోకమే వేరు. తనక్కడ ఏం చూస్తుందని తనకి మాత్రమే తెలుసు. మాకు 2 సార్లు మిస్క్యారేజెస్ అయ్యాయి. దాని తర్వాత తనకు ఇలాంటి హాలుసినేషన్స్ రావడం మొదలయ్యాయి. డాక్టర్, ఆ బ్రేస్లెట్ గురించి విషయం చెప్పండి. చూపించిందే మా ఇంటికి వచ్చిన దొంగోడు. వాడు ఏం తీసుకెళ్లలేదు అనుకున్నాం, కానీ రీతు బ్రేస్లెట్ ఒకటి మిస్ అయింది.
మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి నేను తనకి గిఫ్ట్ గా ఇచ్చిన బ్రేస్లెట్ అది. బ్రేస్లెట్ పోయిందని తన పానిక్ అయింది చూసి నేను అలాంటి వేరే ఒకటి కొనిపెట్టాను. నౌ షీస్ ఫైన్. గతంలో కలిసినప్పుడు ఒక విషయం అడగడం మర్చిపోయాను. మీరిద్దరూ కార్ తీసుకుని ఎక్కడికి వెళ్లారు? ఆ రోజు మా ఇద్దరికి చిన్న దెబ్బలు తగిలాయి. అందుకే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే. అరే అక్క, నన్ను పిలవచ్చు కదా. తలనొప్పిగా ఉంటే కాఫీ పెట్టుకుందామని వచ్చాను. మీరు వెళ్ళండి అక్క, నేను తెస్తాను. రమా, ఒక్కసారి ఈయనకి కాల్ చేయవా? మ్యామ్, అంతా ఓకే కదా? ఇంకే కన్ఫ్యూషన్ లేదుగా? ఎస్ ఎస్ ఓకే. ఇక్కడ ఒక చిన్న థెఫ్ట్ జరిగింది. రాయస్ ని చూడగానే పారిపోయాడు. మళ్ళీ బాత్ టబ్ లో జారిపడ్డావా? అవును రాయస్. ఎన్నిసార్లు చెప్పాను టబ్బు నిండా నీళ్లు నింపదని? పర్లేదు, నేను నీ తల తొడుస్తాను. ఓకేనా? సార్, నేను ముందే చెప్పాను కదా రీతు సిచ్యువేషన్ గురించి. మళ్ళీ దాని గురించి మాట్లాడి తనని ఇప్పుడు బాధ పెట్టాలా? లుక్ డాక్టర్, మీ వైఫ్ ని కావాలని మేము ఇబ్బంది పెట్టట్లేదు. కనిపించకుండా పోయింది ఒక అమ్మాయి కాదు, చాలా మంది కనిపించకుండా పోయారుతోంది. అయినప్పటికీ మీ దగ్గర పోలీస్ భాషలో మాట్లాడకుండా ఉండడానికి కారణం మీ వైఫ్ హెల్త్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవడమే. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ కాల్ హర్. ఛాయా కార్తికేయన్ లాగా ఇంకా 4 అమ్మాయిలు కనిపించకుండా పోయారు. త్రిషిక, జెనిఫర్. ఆగస్టు 19 నుంచి త్రిషిక మిస్సింగ్ అండ్ జెనిఫర్ సెప్టెంబర్ 28న మిస్సింగ్ అయింది. ఈ అమ్మాయిల్ని మీరు చూసారా? లేదు. మిగతా ఇద్దరిని చూసినట్టు మీకు గుర్తులేదా? లేదు. కాసేపు బయట వెయిట్ చేస్తారా రీతు? రీతు కండిషన్ సివిలియర్ గా మారినప్పుడు దాని ట్రీట్మెంట్ కి ఎక్కడికైనా తీసుకువెళ్తారు కదా? డాక్టర్ మను ఫిలిప్ దగ్గరికేగా. ఆ ఫెసిలిటీ ఎక్కడుంది? ఈ హోమ్ లో మతిమరుపు సమస్య ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఈ ఏరియాలో ఉన్నటువంటి సైకియాట్రిక్ ఇష్యూస్ ఉన్న ప్రజలకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చని ఫాదర్ ఫ్రాన్సిస్ చెప్పారు. అది నాకు మంచి ఐడియాగా అనిపించింది. మాకు అన్ని విధాల సపోర్ట్ దొరికింది. అలా ప్రారంభించిన ఫెసిలిటీనే ఇది. రితు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గదిలోనే ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని నెలలు ఆవిడ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు రితు వైలెంట్ గా బిహేవ్ చేసేవారా?
లేదు, ఇక్కడెప్పుడు మందుల సెడషన్ లోనే ఉంటారు. లేదంటే ఏదైనా చదువుతారు, పెయింటింగ్ చేస్తారు. తన పెయింటింగ్స్ ఎక్కడా? పెయింటింగ్స్ ఇక్కడే ఎక్కడైనా ఉంటాయి, లేదంటే ఆవిడ తీసుకెళ్ళుంటారు. వీళ్ళెవరినైనా మీరు చూసారా డాక్టర్? లేదు, వీళ్ళెవరిని నేను ఇక్కడ చూసింది లేదు. ఎప్పుడు చూడలేదా? టీవీ న్యూస్ లో చూశాను, కాకపోతే నేర్లో చూడలేదు. రీతు వీళ్ళని చూడడానికి ఏదైనా ఛాన్స్ ఉందా? దాని గురించి నాకు తెలియదు. రీతుని మీరు హిప్నటైజ్ చేయగలరా డాక్టర్? సిచ్యువేషన్ చాలా సివియర్ గా ఉన్నప్పుడు మాత్రం. రీతుని మిగతా పేషెంట్స్ ని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్తారా? కొన్ని సమయాల్లో అప్పుడప్పుడు తీసుకెళ్తాం. అది ఊరికే వాళ్ళతో మాట్లాడడానికి, దానికోసమే తీసుకెళ్తాం. వెళ్దామా? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఓకే. నో డెడ్ బాడీస్, నో క్లూస్, నో ర్యాన్సమ్ కాల్స్. ఏం చెయ్యాలో తెలియక పోలీస్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ఆ ఆడపిల్లల్ని కాపాడడానికి మీ వల్ల అయిన హెల్ప్. ట్రస్ట్ మీ, ఐఎమ్ ఆన్ యువర్ సైడ్. ఒక విషయంలో చాలా గమనంగా ఉండాలి. మాకు పిల్లలు లేరనే విషయం మాత్రం తనకి చెప్పొద్దు. ఆ నమ్మకం వల్లే తన ప్రాణాలతో ఉంది. అయితే స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఐ మూమెంట్ డీసెన్సిటైజేషన్ రీప్రాసెసింగ్ థెరపీ. రీతు భయపడద్దు. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో నిద్రపోతున్న మెమరీస్ ని లేపే ఒక మెథడ్. అందుకు నన్ను హిప్నటైజ్ చేస్తే చాలు కదా. అలా చేస్తే మీ కన్స్ట్రక్టెడ్ మెమరీస్ మాత్రమే దొరుకుతాయి. ఎమోషనల్ అయ్యారు, అండ్ దట్స్ నాట్ న్యాచురల్. సరే, అలాగే చేద్దాం. రిషిక ఇక్కడి నుంచి వెళ్లే సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలీదు. మీరు ఇక్కడికి ముందే వచ్చారా? లేదు. జెనిఫర్ ని చివరిగా చూసిన చోటు ఇదే. నేను మీరా యశోధర, క్రిమినాలజిస్ట్. మేడం, ఆవిడ మీకు తెలుసా? తెలుసు మేడం. ఏదో రిసార్ట్ నుంచి ఆవిడ పెయింటింగ్స్ అన్ని కొంటున్నట్టు చెప్పారు. అదే రిసార్ట్? రిసార్ట్ నుంచి ఎవరొచ్చి పెయింటింగ్స్ కొంటారు? మేడం, యాక్చువల్లీ పెయింటింగ్ కొనేది రిసార్ట్ వాళ్ళు కాదు, డాక్టరే వచ్చి పెయింటింగ్ తీసుకుంటారు. అతను నాకు ఒక పెయింటింగ్ కి 1000 రూపాయలు కమిషన్ గా ఇస్తారు. ఏదైనా సమస్య మేడం? రీతు, డాక్టర్ రాయ్సెప్ ఎక్కడుంటారు? హాయ్. హలో డాక్టర్. ఆ ఆర్ట్ గ్యాలరీ అతనితో ఏం డీల్? ఆయన రీతుకిసిన ఒక్కో పెయింటింగ్ ని 3000 ఇచ్చి కొనుక్కుంటాడు. అంతకుముందు నేను ఆయనకు 4000 ఇస్తాను. ఒక 1000 రూపీస్ కమిషన్. నాకు రీతు పెయింటింగ్స్ ని చూడాలనుంది. ఇది మీ సొంత ప్రాపర్టీయా డాక్టర్? మాడత్తాని పోత్తెన్ పరంబిల్ దేవస్య నా తాతయ్య పేరు. ఆయనే ఈ ప్రాపర్టీ నా పేరుకి రాశారు. సాధారణంగా ఒక పిల్లోడిని నీ హీరో ఎవరంటే నాన్నే అంటారు. నాకు నా తాతయ్య హీరో. నైట్ లో ఇక్కడ స్టే చేస్తూ ఉంటారా? లేదు, తెలుసు కదా రీతు సిచ్యువేషన్. ఒక డ్రింక్ తాగుతారా? నో థ్యాంక్స్, ఆఫ్టర్ డ్రైవ్ బ్యాక్. యా.
ఇదే కదా రీతు గీస్తున్నది. అయ్యుండొచ్చు. తనకొక బోగన్ విల్లా ఫిక్సేషన్ ఉంది. మా ఇద్దరికి పెళ్ళైన కొత్తలో మేము ఊరికే ఇంటికి వచ్చేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ పెయింటింగ్లోనే మిగిలిపోయాయి. ఏంటా శబ్దం? ఇక్కడ పందులున్నాయా? పందులు మాత్రమే కాదు, మేక, కోడి ఇవన్నీ ఉన్నాయి. సరే బయలుదేరుతున్నా. అల్సి రాయస్, ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే. ఏం చూస్తున్నావు రాయస్? ఏం లేదు, పిల్లలు పెద్దగయ్యాక వాళ్లకు 2 రూమ్లు ఇవ్వాలి కదా. మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు కనబడకపోయాయి రీతు. నిజంగానా? కనిపించడం లేదా? ఏం వస్తువులవి? అది నువ్వు మన పిల్లల రూమ్ లో గీసి పెట్టిన ఆ వైట్ ర్యాబిట్, ఇంకా బ్యాట్మ్యాన్ లోగో 2 కనబడట్లేవే. అవి 2 మీరా తీసుకువెళ్ళింది. ఆహా, తనకెందుకు అవంతా? సరే పోనీ వదిలే. నువ్వు త్వరగా వెళ్ళి స్నానం చేయి, ఇద్దరం కలిసి తిందాం.
గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. సురేష్ ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయి. సార్. గుడ్ మార్నింగ్ రితు. నేను డేవిడ్ కౌశి. ఏం చెప్పారో గుర్తుకు రావటం లేదు. మీరాకి ఫోన్ ట్రై చేస్తే రీచ్ అవ్వట్లేదని రీతు చెప్పింది. ఎక్కడ? కుట్టికానం ఓపెన్ కిచెన్. సురేష్ విజువల్స్ కాపీ చేసావా? ఓకే సార్. ఈ రామ ఎందుకు ఇంకా రాలేదు? నేను ఈ రోజు ఎందుకు లీవ్ తీసుకున్నానంటే మిరియాలు కొనడానికి ఒకరు వస్తున్నారు, అందుకే. రమా ఇక్కడే ఉంటుంది, నువ్వు వెళ్ళు రోయస్, మేం చూసుకుంటాం. అదే ముద్దు. ఏం పర్వాలేదంటున్నానా, నువ్వు వెళ్ళు, తను వచ్చేస్తుంది. సరే పర్లేదు, తనని రానివ్వు. వచ్చేసిందేమో. నువ్వు లోపలికి రమ్మా. నువ్వు ఎవరిని అడిగిరా ఇక్కడికి వచ్చావు? వాడిని మెడ పెట్టుకుని మమ్మల్ని వదిలేయండి. రమ్మని చెప్తానా? రా. మమ్మల్ని చెయ్యొద్దు. ఏంటక్క, ఏమైంది? నిన్న సాయంత్రమే కదా మీరా ఇక్కడికి వచ్చింది. తెలీదక్క, నిన్న సాయంత్రం త్వరగా వెళ్ళిపోయాను. ఏమంటున్నావు నువ్వు? విజు త్వరగా వచ్చి తీసుకువెళ్ళిపోయాడు. అందుకనే ఫామ్ హౌస్ నుంచి సార్ని త్వరగా రమ్మన్నాను. అక్క బాగా ఆలోచించండి. సార్ వచ్చిన తర్వాతే కదా మీరే కదా వెళ్ళమని చెప్పారు. నేను ఆలోచించినప్పుడల్లా నీళ్ళలో మునిగిపోతున్నట్టు అనిపిస్తోంది రమా. అక్క మీరేమి ఇప్పుడు రికార్డ్ చేయట్లేదా? వాయిస్ రికార్డింగ్స్ ఏమీ ఉండటం లేదు, తీసిన ఫోటోస్ కూడా మిస్ అవుతున్నాయి. అక్క మీరు బాధపడద్దు. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే అదుగు రోయస్ ఇప్పుడు ఎక్కడుంటాడు? రక్ తీసుకునే వెళ్లారు, ఫార్మర్స్ కే వెళ్ళుంటారు. నువ్వు బిజు కాల్ చేయి. బిజు కారాపు. ఏమైందక్క? కార్ కొంచెం రివర్స్. అదే మీరా వాళ్ళ ఇల్లు. నేను వెళ్ళి చూసొస్తాను. రాయస్, రాయస్. ఏంటి, ఏమైంది? మీరా కనిపించడం లేదు. మీరా మిస్సింగ్ అని అంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీరిద్దరు లోపల కూర్చోండి. కూర్చో. రా లోపల రా. వెళ్ళి కూర్చో. నేను వెళ్ళి బిజుని చూసి వెంటనే వస్తాను. నేనెవరో గుర్తుపెట్టావా? రాయస్. నీ రాయిస్నే
మనము లోపలికి వెళ్దాం. ఇక్కడ చాలా చలేస్తుంది. కూర్చో. యు ఓకే? పడుకో. ప్రేయర్ చెప్పి నిద్రపో. అందులో ఇంట్రెస్ట్ ఉంటే అది చేయనివ్వండి. అది రైట్ బ్రెయిన్ యాక్టివిటీ కదా. ఇంతకు మించి డ్రౌనింగ్ యాక్సిడెంట్స్ ఏమీ లేకుండా చూసుకోండి. అలాగే షాక్ ట్రామా మెమరీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. Bella! Bella, no! Stay! నీకిదంతా చూపించొద్దనుకున్నాను. ఎలాగో రేపు మర్చిపోతావు కదా. అడుకోచ్చు. కానీ చూసిన ఆ భయం నీ మనసులో ఇంకా ఉంది కదా, అదే కిక్కు. ఆ ఇంజెక్షన్ వేసుకో. చెప్పినట్టు వినాలి రీతు. మర్యాదగా వేసుకోవే. వేసుకో. వేసుకోమంటున్నానా?
రితు నా చోట్లో నేను ఎదురు చూడలేదు. ఇప్పుడే వస్తాను. రితువే ఈ కేసుని సాల్వ్ చేశారు. సారీ మీరా, వి వేర్ రియల్లీ ఇన్కంపిటెంట్. సారీ అగైన్. నాకు ఒక్కసారి కూడా రాయస్ మీద అనుమానం రాలేదు. రీతు మెమరీ హాలజినేషన్స్ మీదే ఫోకస్ చేశాను. అండ్ వీ కెప్ థింకింగ్ హీ వాస్ ట్రయింగ్ టు సేవ్ యూ. హీ వాస్ టూ కన్విన్సింగ్ యాజ్ ఎ డాక్టర్. అండ్ అతను ట్రాఫీ మారి భద్రపరిచిన 13 యాక్సెసరీ కిడ్నాప్ చేసిన 13 మందిలో అతను చంపకుండా వదిలింది రీతుని మాత్రమే. ఒకవేళ మీకున్న ఈ మెమరీ ప్రాబ్లం అతనికి అనుకూలంగా మారుండొచ్చు. యూ వెయిట్ ద బైట్ ఫర్ ఆల్ ద అబ్డక్షన్స్. మిమ్మల్ని పావులాగా వాడుకున్నాడు. టబ్లో రితు తలని ముంచితే మర్చిపోతుందని తను తెలుసుకున్నాడు. తన ఫామ్ హౌస్ లో ఈవిడ చాలా రోజులు ఉండుండాలి. అందుకే రీతు ఎప్పుడు బోగన్ విలానే డ్రా చేస్తోంది. మీ చుట్టూరా ఒక అబద్ధపు ప్రపంచాన్ని అల్లాడు. రమా, బిజు, డాక్టర్ మను ఫిలిప్ అందరూ అతను చెప్పిన అది కూడా మాకే చెప్పారు. ఇంకా చెప్పాలంటే నిజానికి మీ పేరు రీతు కాదు.